నరదృష్టి ఎంత భయంకరమైనదో అందరికీ తెలుసు. ఇది తగిలిందని ఎలా తెలుసుకోవాలి, దీనికి చేయాల్సిన పరిహారాలేమిటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నరదృష్టి తగిలితే నాపరాయి కూడా పగులుతుంది అని మన పెద్దలు ఊరికే అనలేదు. మీరు ఎంత కష్టపడినా ఫలితం దక్కట్లేదా? ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు అనారోగ్యంతో ఉంటున్నారా? కారణం లేకుండానే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా? అయితే ఇవన్నీ కేవలం అనుకోకుండా జరుగుతున్నవి మాత్రం కావు. మీపై లేదా మీ కుటుంబంపై పడిన భయంకరమైన నరదృష్టి ప్రభావం కావచ్చు. అసలు దిష్టి తగిలితే మన శరీరంలో కనిపించే మార్పులేంటి? ఇంటిని, పిల్లలను ఈ చెడు దృష్టి నుండి ఎలా కాపాడుకోవాలి? ఈ వీడియోలో ప్రతి ఒక్కటి వివరంగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. నరదృష్టి తగిలితే కనిపించే 10 భయంకరమైన లక్షణాలు. దిష్టి తగిలిందని చెప్పడానికి మన శరీరం మరియు ఇంటి వాతావరణం కొన్ని సంకేతాలను మనకు చూపిస్తాయి. ఇందులో మొదటిది తగ్గని తలనొప్పి. ఎన్ని మందులు వాడినా, డాక్టర్లను సంప్రదించినా తగ్గని విపరీతమైన తలనొప్పి వస్తుంటే అది ఖచ్చితంగా దిష్టి ప్రభావమే. రెండవది ఆకలి మందగించటం. నరదిష్టి సోకిన వ్యక్తికి ఆహారం అస్సలు సహించదు. బలవంతంగా తిన్నా అది ఒంటికి పట్టదు. మూడవది విపరీతమైన బద్ధకం. ఎప్పుడూ నిద్రపోవాలనిపించడం, ఏ పని చేయాలన్నా ఓపిక లేకపోవడం మరియు అకారణంగా నీరసం రావడం. నాలుగవది తరచుగా జ్వరం. ప్రతి 10 రోజులకు ఒకసారి జ్వరం రావడం, అది వచ్చిపోతూ ఉండడం ఒక ముఖ్య లక్షణం. ఐదవది మెడ నొప్పి. ముఖ్యంగా మెడ మరియు భుజాల వెనుక భాగంలో విపరీతమైన నొప్పి వేధిస్తూ ఉంటుంది. ఆరవది పీడకలలు రావటం, ఉలిక్కి పడటం. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం, భయంకరమైన కలలు రావడం లేదా చిన్న శబ్దానికే ఉలిక్కిపడి లేవడం. ఏడవది క్షుద్ర పూజల ప్రభావం. ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తే శరీరమంతా సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. ఎనిమిదవది శ్వాసతో ఇబ్బంది. అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడం లేదా ఊపిరి అందకపోవటం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇక 9వది బాగా పెరుగుతున్న తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోవడం, గుమ్మానికి ఉన్న గుమ్మడికాయ కుళ్ళిపోవడం లేదా ఇంటి ముందు కుక్క ఏడవడం వంటివి జరిగితే మీ కుటుంబానికి దిష్టి తగిలిందని అర్థం. ఇక ఆఖరిగా 10వది కళ్ళ సమస్యలు. కళ్ళు ఎర్రబడటం లేదా కళ్ళ నుంచి అనవసరంగా నీరు రావడం. ఇప్పుడు దిష్టి నివారణకు శక్తివంతమైన పరిహారాలను తెలుసుకుందాం. ముందుగా బూడిద గుమ్మడికాయ. అమావాస్య రోజున బూడిది గుమ్మడికాయకు పసుపు కుంకుమ రాసి ఇంటి గుమ్మానికి కట్టండి. ఇది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. చెడు శక్తులను లోపలికి రానివ్వదు. ఇది వీలు కాని వారు నిమ్మకాయలు, పచ్చిమిర్చి కట్టండి. ఇక రెండవది రాళ్ల ఉప్పు. ప్రతి అమావాస్యకు ఇంట్లో అందరికీ రాళ్ల ఉప్పుతో దిష్టి తీయండి. ఉప్పు చెడు శక్తిని గ్రహిస్తుంది. అలాగే ఇల్లు తుడిచే నీటిలో రాళ్ల ఉప్పు వేయండి. ఇక మూడవది సాంబ్రాణి కర్పూర ధూపం. ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి పొగ వేయడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది. కాలికి లేదా నడుముకు నల్లదారం కట్టుకోండి. బయటకు వెళ్లేటప్పుడు చెవి వెనుక నల్లని కాటుక బొట్టు పెట్టుకోవడం వల్ల ఎదుటివారి దిష్టి తగలకుండా ఉంటుంది. బయట నుండి ఇంటికి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి రావాలి. లేదంటే బయట ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇక ఆఖరిగా కొబ్బరికాయపై పచ్చ కర్పూరం వెలిగించి దిష్టి తీసి ఎవరూ తిరగని చోట వేయడం వల్ల మీ జాతక దోషాలు తొలగిపోయి మంచి రోజులు మొదలవుతాయి. మీరు అస్సలు చేయకూడని పనులు. చాలా మంది తెలియక చేసే పొరపాట్ల వల్ల సమస్యలు పెరుగుతాయి. రోడ్డుపై దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలను ఎట్టి పరిస్థితుల్లో తొక్కకండి. పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే ఆహారాన్ని అస్సలు తినకండి. మీ తల వెంట్రుకలు, చిక్కు తీసుకున్న జుట్టుని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. వాటి ద్వారా క్షుద్ర పూజలు చేసే అవకాశం ఉంటుంది. పాత బట్టలను ముఖం తెలియని వారికి దానం చేయకండి. మీ బట్టల ద్వారా కూడా చెడు ప్రయోగాలు జరిగే అవకాశం ఉంది. ఇంటిని ఎప్పుడూ చీకటిగా ఉంచకండి. ఉదయాన్నే సూర్యకిరణాలు ఇంట్లో పడేలా చూడండి. స్త్రీలు రాత్రి వేళల్లో జుట్టు విరబోసుకుని బయట తిరగకూడదు మరియు చీకటి పడ్డాక తలస్నానం చేయకూడదు. మీ సంతోషం, విజయం, సంపాదన గురించి ఇతరులకు చెప్పకండి. మీ సుఖాన్ని చూసి ఓర్వలేక ఏడ్చేవారి దిష్టి చాలా భయంకరంగా ఉంటుంది. ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలు పెట్టకండి. దానివల్ల యజమానికి అనారోగ్యం కలుగుతుంది. మీకు ఎప్పుడూ కష్టాలు ఎదురవుతుంటే ఒక తెల్లటి దారాన్ని 5 పోగులుగా చేసి దానికి పసుపు రాసి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. విన్నారు కదా, ఈ చిన్న మార్పులు మీ జీవితాన్ని ఎంతగానో మారుస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తేనే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.